హలో గైస్, హవ్ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ సో కమింగ్ టు బిగ్ బాస్ 8 16th సెప్టెంబర్ ఎపిసోడ్. ఇది వచ్చి నామినేషన్ డే అనమాట. సో యాక్చువల్లీ మనకి గతించినటువంటి వారాల బేబకర్ శేఖర్ భాష హౌస్ నుండి బయటకు వచ్చేసారు. ఆ తర్వాత మండే నామినేషన్ ఎపిసోడ్. సో యాక్చువల్లీ ఇంట్లో ఉండి వేస్ట్ అనుకున్న వాళ్ళపై చెత్త కుమ్మరించి నామినేట్ చేయాలని బిగ్ బాస్ అంటాడనమాట. సో ఇంకా అనిన తర్వాత సీతనే పిలుస్తాడు. యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ వీక్ కూడా సీత వచ్చిందనమాట. సో ఈ వీక్ కూడా సీతనే ఫస్ట్ పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇంకా సీత వచ్చి యష్మిని అండ్ మీ వాళ్ళలో ప్రవర్తన బాగలేదంటూ సో పక్కన వాళ్ళని తొక్కేసి గెలవాలనడం నాకు నచ్చలేదు అనేసి ఇంకా పృథ్వీ పైన చెత్తని కుమ్మరేస్తుంది అనమాట. సో ఇంకా ఈ రీజన్స్తో యష్మిని అండ్ పృథ్వీని సో ఇంకా నామినేట్ చేస్తుంది. ఇక్కడ యష్మిన్ వచ్చి నువ్వు వేరే వాళ్ళని తొక్కేసి బయటకు రావాలనేసి, అండ్ పృథ్వీ వచ్చి అగ్రెసివ్నెస్ అండ్ పక్క వాళ్ళని తొక్కేసి బయటకు గెలవాలనేసి, అట్లా చీట్ చేసి గెలవాలనేసి నాకు నచ్చట్లేదు అన్నట్టు చేస్తుంది. ఇక్కడ పృథ్వీ డిఫైన్ చేసుకుంటాడు, నేను ఆడేది అట్లా ఆడతాను, నాకు అగ్రెసివ్ ఎక్కువ అన్నట్టు చెప్తాడు. అది నా నేచర్ అంటాడు. అండ్ ఇంకా సంచాలకురాలిగా ఫెయిల్ అయినానని, అలాగే నేను పిలుస్తుంటే కూడా పలకట్లేదని ప్రేరణను నామినేట్ చేస్తుందన్నమాట మన విష్ణుప్రియ. సో విష్ణుప్రియ వచ్చి ఇంకా నువ్వు ఇట్లా నేను ఆడినప్పుడు అండ్ ఫౌల్ గేమ్ అన్నావు, అండ్ లైక్ అక్కడ వచ్చి తొండాట ఆడారని వాళ్ళకి సపోర్ట్ చేశావు అన్నట్టు ఇంకా విష్ణుప్రియ ప్రేరణను లైక్ నామినేట్ చేస్తుంది అనమాట. తర్వాత యష్మిని నామినేట్ చేస్తుంది. నువ్వు యాజ్ ఎ చీఫ్గా నువ్వు కూడా నాకు నచ్చలేదు, తొండాట ఆడారు అనేసి ఇంకా యష్మిని ఇది చేస్తుంది అనమాట. ఇంకా నాగమణికంఠ నాగమణికంఠ అంత వస్తుంది అనమాట. నాగమణికంఠ అంటాడు ప్రతి దాంట్లో దూరడం నాకు నచ్చలేదు యష్మి అనేసి ఇంకా యష్మిని నామినేట్ చేస్తాడు. అందుకు యష్మి అప్పుడు చీఫ్గా ఉన్నాను కాబట్టి ప్రతి విషయాల్లోనూ కలగ చేసుకోవాలి, ఎందుకంటే నేను కలగ చేసుకోకపోతే అది బాగోదు కాబట్టి, నువ్వు ఫ్రెండ్ అంటే డ్రామాలు వేసావు, ఎమోషన్స్తో ఆడుకున్నావు, నువ్వు ఫేక్ అని అరుస్తుంది యష్మి. అయినా కూడా నాగమణికంఠ నేను ముఖం పైన చెప్తాను, ఏదున్నా నాకు నచ్చితే నచ్చింది, నచ్చకపోతే నచ్చలేదు అన్నట్టు అనేసి చెప్తాడు. అయినా కూడా యష్మి పట్టించుకోదు. అక్కడ ఒక డైలాగ్ వస్తుంది నాగమణికంఠ, వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిసన్ లేడీ అనేసి, అది హైలైట్ అయ్యిందనమాట ఎపిసోడ్లో. ఆ తర్వాత ఇంకా ఏదైనా నాకు నచ్చకపోతే నేను ముఖం పైన చెప్పేసానంటూ, అండ్ పృథ్వీలో క్షణికావేశం నచ్చడం లేదని అతడిపై మణి చెత్త కుమ్మరించాడనమాట. ఇంకా మణికంఠ ఇంకా నాకు నీ అగ్రెసివ్నెస్, నీ కోపం నచ్చలేదనేసి ఇక్కడ కూడా మణికంఠ ఇంకా పృథ్వీని నామినేట్ చేస్తాడు. అయినా సరే తన కోపాన్ని మార్చుకునేదే లేదా అంటూ పృథ్వీ డిఫైన్ చేసుకుంటాడనమాట. ఇంకా విష్ణుప్రియ స్వార్థ బుద్ధి అనేసి సీతను ప్రేరణను నామినేట్ చేసి, ఎమోషన్స్ లేకుండా బండరాయిలా ఉండాలా అని సీత సెటైర్ వేగా నీకు అసలు కామన్ సెన్స్ లేదంటే ఏదో అరిచింది. విష్ణుప్రియను నామినేట్ చేస్తాం. ఇక్కడ ప్రేరణ ఎలిమినేషన్ అన్నమాట. ఎమోషన్స్ని పక్కన పెట్టాలా అనేసి సీతను ప్రేరణ నామినేషన్స్లో తీసుకొని వస్తుంది, నామినేట్ చేస్తుంది. ఇక్కడ ఎమోషన్స్లో ఇక్కడ బండరాయిలా ఉండాలా అని సీత సెటైర్ వేయగా నీకు అసలు కామన్ సెన్స్ లేదంటే ఏదో అరిచిందనమాట ప్రేరణ. ఇంకా విష్ణుప్రియను నామినేట్ చేస్తూ, ఉన్నవి 5 గుడ్లు అయితే ఎవరి గురించి ఆలోచించకుండా అందులో 2 గుడ్లు ఒక్కదానివి తినేసావు, ఆ క్రమంలో బ్రెయిన్లెస్ పీపుల్ అని విష్ణుని
యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ ఒక్కొక్కరికొకరు తిట్టుకున్నారు. నీకైతే బ్రెయినే లేదు, చిన్న బ్రెయినే ఉంది అనేసి ఉంటుంది అనమాట. ఇంకా ప్రేరణ నామినేషన్స్ అయిన తర్వాత ఇంకా ఆదిత్య అది వస్తుంది. ఆదిత్య వంతు రాకుండా ఎవరితో కలవనంత మాత్రం నాలో నాయకత్వ లక్షణాలు లేదనడం బాధేసిందని విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. నీకు ఎంతో సపోర్ట్ చేస్తే విక్టిమ్ కార్డు వాడతావని మణికంఠని నామినేట్ చేస్తాడు. ఇంకా నైనిక మాట్లాడుతూ నాకు అసలు కాంపిటీషన్ అనిపించడం లేదని సోనియాను సంచాలకురాలుగా ఫెయిల్ అయినట్టు ప్రేరణను నామినేట్ చేస్తుంది నైనిక. ఇంకా యష్మి వంతురాగా ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసిన హార్ట్ బ్రేక్ చేసా కాబట్టి ఈ హౌస్లో నువ్వు డేంజరస్గా అంటూ మణికంఠపై చెత్త వేస్తుందన్నమాట. ఎందుకంటే యష్మి మణికంఠ మంచి ఫ్రెండ్షిప్ ఇచ్చేస్తారు, మనం గత 3 రోజుల నుండి కూడా చూస్తాము. ఇంకా ఫైనలీ మణికంఠ అట్లా యష్మిని చెప్పి లైక్ యష్మిని నామినేట్ చేయడం యష్మికి నచ్చలేదు. అండ్ ఇంకా యష్మి కూడా రివర్స్లో మణికంఠను నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసిన తర్వాత ఇంకా ఎందుకు ఫ్రెండ్షిప్ గేమ్ను తాను మిక్స్ చేయనని క్లారిటీ ఇచ్చారు. తర్వాత యష్మి పనులు సరిగ్గా చేయడం లేదంటే నైనికాను నామినేట్ చేసిందనమాట. ఇంకా నబీల్ వంతు వచ్చింది. ఇంకా ఒక గేమ్లో సంచగ్ర ప్రేరణను మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించావంటూ యష్మిపై చెత్త వేస్తాడనమాట. ఎందుకంటే అక్కడ గేమ్ చూసాము, అక్కడ చేసినప్పుడు యష్మి వచ్చి ప్రేరణను కొంచెం డైవర్ట్ చేయడానికి చేస్తుంది. అది నబీల్ విషయంలోనే, అందుకు నబీల్కి నచ్చకుండా ఇంకా యష్మిపై చెత్త వేస్తాడు. అండ్ సంచాలకురాలిగా ఫెయిల్ అయినందుకు ప్రేరణను నామినేట్ చేస్తాడనమాట. ఎందుకంటే అక్కడగా నబీల్ గెలిచుంటే ఆ గేమ్లో అతను 1 lakh రూపీ గెలిచేవాడు అన్నట్టు చెప్తాడు. ఇంకా ప్రేరణ నబీల్ ఇట్లా మాట్లాడుకుంటూ ఒకరినొకరు వ్యతిరేచుకుంటారు. తర్వాత పృథ్వీ సీత నైనికను నామినేట్ చేస్తాడు. సీత నైనికను నామినేట్ చేస్తాడనమాట పృథ్వీ. ఇంకా సోనియా వంతు వచ్చింది. ఇంకా సోనియా వంతు రాగానే నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్ లీడర్గా నీకు మంచి లక్షణాలు లేవంటూ నైనికను నామినేట్ చేసిందనమాట. తర్వాత యష్మిని నామినేట్ చేస్తుంది. నీ మైండ్ను పాజిటివ్ వైపు తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే అది విషంగా మారుతుందని చెప్పి ఇక్కడ యష్మిని నామినేట్ చేస్తుంది. అండ్ నైనికను నామినేట్ చేస్తుంది సోనియా. ఇక్కడ ఒకటి ఆలోచించారు అంటే సోనియా కన్నా వీళ్ళు బెటరే అనేసి అనిపిస్తారు నాకైతే. ఇంకా నైనిక గురించి చెప్పలేదు, వాట్ షీ ఈజ్ అనేసి మనకు తెలుసు. కాకపోతే యష్మి అరిచింది, అన్నీ చేసింది. సోనియా లాగా వెనకాల పోయి అన్నీ దాచిపెట్టుకొని అన్నీ ఏది చేయలేదు కదా. ఇక్కడ యష్మిని ఏం పొగడట్లేదు అండ్ యష్మికి ఏం సపోర్ట్ చేయట్లేదు. సోనియా కన్నా యష్మి 1% ఓకే అన్నట్టు అనిపించింది అంతే. ఇట్లా ఇంకా యష్మిని సోనియా నామినేట్ చేసేందుకు ఇంకా యష్మి తట్టుకోలేక ఏడ్ చేస్తుంది. ఇంకా ఇక్కడ ఒక మాట అంటుందన్నమాట యష్మి, నేను విన్నాను, నువ్వు నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద చూపించే ఇంట్రెస్ట్ టీం పైన చూపించలేదని అనిందనమాట. అప్పుడు నాకున్న ఆనందం చూసుకోండి, అట్లా లేదు, ఆహా ఎంత బాగా కరెక్ట్గా చెప్పినావు అమ్మ అనేసి అనుకున్నా. మళ్ళీ ఎప్పుడు సంచాలకురాలుగా ఉంటాననే తప్ప ఎక్కడ గేమ్ ఆడేందుకు ముందుకు రాలేదు అంటూ ఇచ్చి పడేసింది. ఇంత మాట్లాడినా యష్మి సోనియా అన్న సూటిపోటు మాటలకు హార్టే ఏడ్చేసింది అనమాట. దీంతో సోనియా వెళ్ళి ఇంకా యష్మి ఏడుస్తా అన్నా అనేసి వెళ్తుంది. అప్పుడు ఇంకా చూసుకోండి ఏమీ లేదు, ఇక్కడ సూటి మాటలు అన్న కూడా ఏడుస్తుంది కదా అనేసి నువ్వు ఏమైనా అనుకోని చెప్పి సోనియా వెళ్ళి యష్మిని ఓదారుస్తుంది.
ఆ తర్వాత నామినేషన్స్కి లేకుండా నిఖిల్ అండ్ అభయ్ ఉంటారు కదా, నిఖిల్ అండ్ అభయ్ ఉండడంతో ఇంకా అంటారనమాట, సో మీరు వచ్చి మీ ఇద్దరిలో నిర్ణయించుకోండి ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలి, ఒకరు మాత్రమే బయటపడగలరు అనేసి అంటే ఇంకా నిఖిల్ అభయ్ మాట్లాడుకుంటారు. అభయ్ అంటాడు, నువ్వు 2 గారాల నుండి వచ్చిన నామినేషన్స్కి అయినా నువ్వు సేవ్ అయ్యావు, నేను ఎలా అయినా సేవ్ చేస్తాను, నువ్వు వద్దు, నన్ను నేను టెస్ట్ చేసుకుంటాను అనేసి అభయ్ నామినేషన్స్కి వస్తారనమాట. అభయ్ నామినేషన్స్కి వచ్చిన తర్వాత ఇంకా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది. బిగ్ బాస్కి చెప్తాడు, అభయ్ నన్ను నేను పరీక్షించుకోవాలి, నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి, నా కెపాసిటీ ఏందో తెలుసుకోవాలి బిగ్ బాస్ అనేసి నన్ను నేను నామినేట్ చేసుకుంటాననేసి ఇంకా అభయ్ నామినేట్ అవుతాడు. ఇదే అనమాట ఎపిసోడ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేమ్స్ ఆర్ అట్ ప్రజెంట్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ 8 రివ్యూస్.